కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల శ్రీ దుర్గా మినీ గూడ్స్ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉత్సవ పందిరిలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ డాక్టర్ యేసుదాసు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణపతి నవరాత్రి ఉత్సవ పందిళ్లకు ఉచిత కరెంటు ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు, కూటమి నాయకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ సప్ప అచ్చారావు, వైస్ ప్రెసిడెంట్ మెగానాని, సెక్రటరీ కొప్పిశెట్టి వెంకటరమణ, ట్రెజరర్ గంజా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ వజ్రపు కృష్ణ, జాయింట్ ట్రెజరర్ పాలపర్తి రాము, పెద్ద సంఖ్యలో ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నేను గమనించాను కదా 5-10 సంవత్సరాలుగా. పూర్వంలాగా ఎక్కడికో సెంటర్లోకి వెళ్ళి ఆటో పట్టుకుని బస్సు పట్టుకుని వెళ్ళి కన్నా నీ ఇంటి ముందుకే వచ్చి నిన్ను తీసుకుని పికప్ చేసుకుంటా ఉన్నారు. ప్రతి ఊర్లోనూ 10, 15, 20 ఆటోలు ఉంటూ ఉంటున్నాయి. ఆ ఆటోలు ఇవాళ మధ్యతరగతి వారికి, అందరికీ దిగువ మధ్యతరగతి వారికి అందరికీ కూడా ఒక కారులాగా, వాళ్ళ ఇంట్లో సొంత కారులాగా ఆ సేవలు చేస్తూ ఉంది. అందరూ ప్రత్యేకంగా ఈ అసోసియేషన్ ఒక 20 సంవత్సరాలుగా ఒక నమ్మకాన్ని సంపాదించుకుంది. కాబట్టి ఈ అసోసియేషన్ వారికి తగిన సదుపాయం ఎలా కలెక్ట్ చేయాలా అన్న దాని మీద గతంలో కూడా అడగడం జరిగింది. మన పార్కింగ్ దీనికి కొంచెం స్టాండ్ పెట్టుకోవడానికి స్టాండ్ కావాలని చెప్పి గతంలో అన్నాడు. ఆల్రెడీ మీరు ప్రస్తుతం అయితే ఎవరికి అట్లా ఎస్టాబ్లిష్డ్గా బాగానే ఉన్నారు. ఇది కానీ మరింత సదుపాయాలు దీన్ని కలెక్ట్ చేయడం, కొంచెం పక్కన ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటాయి దాంట్లో సీరియల్ కింద మీరే పిలుచుకోవడం, మీరే పెట్టుకోవడం, అటన్నిటికీ కూడా నా దగ్గర నుంచి అయితే పూర్తి స్థాయి సహకారం ఉంటుందని చెప్పి యూనియన్ హామీ. ప్రభుత్వం నిబంధనలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా నడుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆటో సోదరులు 2 రకాలుగా, ఒకటి ప్యాసింజర్ల ఆటోలు, 2 గూడ్స్ ఆటోలు. మరి ప్యాసింజర్ల ఆటోలకి ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి చాలామంది అనటం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది. తప్పకుండా 15,000 రూపాయలు కూడా ఆటో సోదరులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తప్పకుండా ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగుండాలని వినాయకుడి దండం పెట్టుకోవడం జరిగింది. మా ఆటో సోదరులు ఎక్కడికి వెళ్ళినా ఏ రకమైన ఇబ్బంది జరగకూడదని దండం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, కూటమి ప్రభుత్వం ప్రతి ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా పనిచేస్తూ ఉంది. దానిలో ఆటో సోదరులది కీలకమైన పాత్ర. ఎందుకంటే సోదరులు ఎంతో దూరం తిరిగి ఎంతో కష్టపడి నేను ఒక ఓనర్గా ఉన్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ తోటి వారు కూడా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం రావడానికి కూడా చాలా కృషి చేశారు వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వం కోసం. వారికి, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ దేవి గణపతి నవరాత్రులు శుభాకాంక్షలు. ఆ వినాయకుడు అందరినీ ఆయురారోగ్యాలతో కాపాడాలని అందరి దగ్గర నమస్కారం. చాలామంది నాయకులు ఈ యొక్క వినాయక ప్రోగ్రాంకి వస్తూ పోతూ ఉన్నారు. కానీ పంతో నానాజీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రజారాజ్యం పార్టీకి చేసాం సేవలు, తెలుగుదేశానికి చేసాం. కానీ 7 సంవత్సరాలు ఆయనతో ట్రావెలింగ్ చేసాం. పుల్ల శ్రీరాములు గారి ద్వారా అయితే ఇక్కడ 5,000 మందికి అన్నదానం చేస్తాం అందరూ పెద్దల సహకారం. కానీ మా సార్ని నేను ఎక్కిన తర్వాత జనసేన పార్టీ తరఫున ఎక్కి ఈయన దగ్గరికి వెళ్ళాను. నాకు కంపల్సరీ చేసి పెడుతున్నారు. మాకు స్థలం బాగా లోటుపాటు చెప్తుందండి, బళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది అండి. 350 బళ్ళు ఉన్నాయండి. ఇక్కడ 50 బళ్ళే ఉంటాయండి. ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు కదండి, ఎవరు చేయలేదు. నా దగ్గరికి అది చెప్పడం జరిగింది. ఆయన కంపల్సరీ చేసి పెడుతున్నారు.